రైతు భరోసాపై బిగ్ అప్డేట్. ఒకేసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. రైతు భరోసా అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర ఆర్థిక శాఖకు అందజేశారు. రైతుల జాబితాను ఎకరం లోపు, 2 ఎకరాల లోపు, 3 ఎకరాల లోపు, 4 ఎకరాల లోపు ఇలా ఎకరాల వారీగా రైతుల జాబితా రూపొందించి ఆర్థిక శాఖకు అందించారు. జూన్ 16న రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం అమలుపై నిర్ణయం ప్రకటించగానే ఆర్థిక శాఖ రైతుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేయడానికి సిద్ధం కానుంది అని సమాచారం. రైతుల ఖాతాలలో డబ్బులు. రైతు భరోసా ఈసారి వారికి కూడా లేటెస్ట్ అప్డేట్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సహాయం అందజేసేందుకు ప్రారంభించిన రైతు భరోసా పథకం ఇప్పటివరకు పూర్తి కాలేదు. 2025 జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ ఇస్తామని, ఎన్నికల సమయంలో ఎకరానికి 15,000 రూపాయల పంట పెట్టుబడి సహాయం అందజేస్తామని చెప్పినప్పటికీ 12,000 రూపాయల సహాయం అందజేస్తామని పథకం ప్రారంభించిన సమయంలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎకరానికి రైతుబంధు పథకం పేరుతో పంట పెట్టుబడి సహాయంగా 10,000 రూపాయలను అందజేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా 2,000 రూపాయలను పెంచింది. కాగా మార్చి నెలాఖరు వరకు రైతు భరోసా పథకం ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించిన విషయానికి తెలిసిందే. కాగా ఇప్పటివరకు 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే పంట పెట్టుబడి సహాయం ఒక విడత ఎకరానికి 6,000 రూపాయలు అందజేశారు. కొంతమంది రైతులకు సాంకేతిక కారణాల వల్ల రైతు భరోసా నిధులు వారి ఖాతాలలో జమ కాలేదు. వారు కూడా వ్యవసాయ అధికారులకు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకున్నారు. 4 ఎకరాల పైబడి ఉన్న రైతులకు పంట పెట్టుబడి సహాయం ఇంకా అందలేదు. దాంతో రైతుల్లో పూర్తిగా నిరాశతో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం అంటూ ప్రకటనలు చేస్తుందే తప్ప ఇప్పటివరకు రైతు భరోసా పూర్తి స్థాయిలో అందజేయలేదు. దాంతో రైతుల్లో మరింత నిరాశ పెరుగుతుంది. వానకాలం సీజన్లో రైతు భరోసా పథకం ఇవ్వకపోవడంతో పాటు యాసంగి సీజన్లో కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇవ్వకపోవడం వల్ల రైతుల్లో మరింత నిరాశ పెరిగింది.